కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక సీఎం క్యాంప్ ఆఫీస్. సమీక్షా సమావేశాలకు వినియోగించుకోబోతున్న సీఎం సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి ఛాంబర్లో కూడా మార్పులట. సో ఈ కమాండ్ కంట్రోలు తెలంగాణ భవన్కి ఇట్లా టర్నింగ్లో ఉంటుంది, రోడ్ నెంబర్ 12లో. సో ఈ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గతంలో కట్టిండు. మరి ఇది ఏం చేస్తారో దేనికోసమో తెలియదు కానీ 100 కోట్ల రూపాయలు తగలేసిండు. సో ఇప్పుడు ఈ కమాండ్ కంట్రోల్ని సీఎం క్యాంప్ ఆఫీస్ కింద రేవంత్ రెడ్డి వాడుకోబోతున్నాడట. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను క్యాంప్ ఆఫీస్ లాగా వాడుకునేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రెగ్యులర్ రివ్యూలకు దీన్ని వినియోగించుకోబోతున్నారు. క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో ఇప్పటికే అన్ని సౌకర్యాలతో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీఎం ఛాంబర్ను సమీక్షా సమావేశాల కోసం వాడుకుంటున్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ 6వ ఫ్లోర్లోని సీఎం ఛాంబర్లో కూడా మార్పులు చేస్తున్నారట. ఇప్పుడున్న సెక్రటేరియట్లో చేంజెస్ అట. 6th ఫ్లోర్ ముఖ్యమంత్రిదే కదా. ఈ ఛాంబర్ విశాలంగా ఉండడంతో మంత్రులు అధికారులు వీఐపీలు కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉన్నది. దీంతో అందులో పార్టీషన్లు చేస్తున్నారట. అందులో భాగంగానే సీఎం సెక్రటేరియట్కు రావడం లేదని తెలుస్తోంది. అలాగే ప్రధాన ద్వారం ఈస్ట్ గేట్ నుంచి కాకుండా సౌత్ ఈస్ట్ నుంచి లేదా వెనక వైపు నుంచి వెస్ట్ సైడ్ గేట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఎంట్రీకి ఏర్పాట్లు చేస్తున్నారట. సో దీంట్లో కూడా ఆయన రివ్యూ చేయడానికి పెట్టుకున్నారట. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర నుంచి రావడానికి కూడా ఇది చాలా దగ్గర అవుతుంది. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చేమో.